గత కొన్ని నెలలుగా లేడీ అఘోరి వ్యవహారం హాట్ టాపిక్గానే ఉంటోంది. సనాతన ధర్మం, దేశ రక్షణ, మహిళల రక్షణ కోసం పాటుపడుతున్నానంటూ తనపై ఎదురు తిరిగిన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ హల్చల్ చేస్తోంది. తాజాగా లేడీ అఘోరికి సంబంధించిన మోసం వెలుగు చూసింది. అఘోరి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా అఘోరిపై కేసు నమోదైంది. సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యోని పూజ చేస్తానని మోసం చేసినట్టు ఫిర్యాదులో ఉంది. యోని పూజలు చేస్తానని 9,80,000 రూపాయలు తీసుకుని తనను మోసం చేసినట్టు మహిళ ఆరోపించింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూర్ మండలానికి చెందిన లేడీ ప్రొడ్యూసర్ లేడీ అఘోరి శివ విష్ణు బ్రహ్మ అట్లూరి మోసాలను బయటపెట్టింది. లేడీ అఘోరితో 6 నెలల క్రితం పరిచయం అయినట్టు తెలిపింది. పరిచయమైన 2 నెలల తర్వాత ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్కి డిన్నర్కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని తెలిపింది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళా ప్రొడ్యూసర్ వెల్లడించింది. లేడీ అఘోరి మాటలు నమ్మి పూజకు అంగీకరించానని తెలిపింది. వారం రోజుల్లో పూజ చేద్దామని, అందుకు ఖర్చుల కోసం 5 లక్షలు లేడీ అఘోరి అకౌంట్లో వేశానని తెలిపింది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లి పూజ చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనం అవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని చెప్పింది. అఘోరి మాటలకు భయపడిపోయి 5 లక్షలు అకౌంట్లో వేశానని, ఇలా మొత్తం 10 లక్షలు ముట్టజెప్పానని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దీన్ని అలసుగా చేసుకుని అఘోరి మాతతో పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే నిన్ను కుటుంబ సభ్యులను మంత్రశక్తులతో అంతమొందిస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్టు కంప్లైంట్లో పేర్కొంది.